ఎక్కువగా మన ఇంటర్వ్యూలో పోలీస్, పొలిటికల్, లాయర్స్ ఇలా చేస్తూ ఉంటాం. కానీ అన్నిటినీ తెలుసుకొని ఈ రోజున నేను ఏ ప్రశ్నకైనా అసలు నేను మాట్లాడాల్సిందే ఈ రోజున అనే విధంగా ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ పరంగా, ఒక కమ్యూనిటీ పరంగా, ఒక అవేర్నెస్ అంటే ప్రజలకు సేవ చేసే దిశగా అన్ని విధాలుగా ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ అంటే ఈ ప్రొఫెసర్ చాలా వరకు అయితే ఆయన పిహెచ్డి చేశారు, ఎంఎస్సి చేశారు. ఇక్కడ ఎందుకంటే నేను అన్ని నోట్ చేసుకోవడానికి కూడా అన్ని డిగ్రీలు అన్ని చాలా ఉన్నాయి, పీజీలు అవన్నీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అంగుల కుదురు దుర్గా ప్రసాదరావు గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే సార్. మీదంతా ఇంకా చాలా ఉంది సార్ చెప్పాలంటే. మరి మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? మాది రేపల్లె పక్కనున్న కూసినపూడి గ్రామం, అక్కడ పుట్టింది నేను. కానీ నా ప్రైమరీ స్కూల్ అంతా కూడా నంద్యాల దగ్గర ఉన్నటువంటి జీనేపల్లి అనే ఒక గ్రామంలో జరిగింది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పొలం కొని వ్యవసాయం చేస్తుంటే 5th వరకు అక్కడ చదివాను. హై స్కూల్ మా ఊళ్ళోనే చదివాను నేను. ఇంటర్మీడియట్ ఒంగోలు, తెనాలి విఎస్ఆర్లో డిగ్రీ, తర్వాత ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా అక్కడే ఎంఫిల్, పిహెచ్డి, అక్కడే ఉద్యోగం. మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సికి వెళ్ళి ఇంకా అక్కడే. ఓకే, అంటే మీ వెనక తల్లిదండ్రులు మధ్యతరగతి ఉన్న వాళ్ళ, లేకపోతే కొంచెం మోస్తారు పర్వాలేదా? అంటే ఒక రకంగా ఏంటంటే నేను డిగ్రీ చదివేటప్పుడే ఏదైనా ఎంఎస్సి చదివి లెక్చరర్ చేయాలనేటటువంటి ఆలోచన నా మైండ్లో వచ్చింది. ఏం పెట్టుకున్నారు? అందుకని ఎంఎస్సి చదివినాక వచ్చేద్దాం అనుకున్నాం. కానీ అప్పట్లో ఏమైందంటే ఎంఎస్సితో పాటు ఎంఫిల్ కూడా ఉండాలి లెక్చరర్ అవ్వాలంటే అనే నిబంధనలు కొంత రావడంతో డిగ్రీ అవగానే నాకు రేపల్లో ఉమెన్స్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇవాళ ఇస్తారు కానీ రేపు పొద్దున ప్రాబ్లం అవుద్ది, అది ఉమెన్స్ కాలేజీ కదా ఎందుకు వచ్చిందిలే అని నేను ఎంఫిల్ జాయిన్ అయిపోయాను. ఎంఫిల్ చేస్తుండగా అక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత నేను అనుకున్నా, అసలు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఎందుకు మనం ఫ్యాకల్టీగా ట్రై చేయకూడదు. ఈ యూనివర్సిటీలో బీసీలు తక్కువే ఉన్నారు, న్యాయపరంగా రావాల్సిన బ్యాక్లాగులు చాలా ఉన్నాయి, అందులో ఈ సామాజిక వర్గంలో అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా లేరు ఉపాధ్యాయ వృత్తిలో, మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని ఇంకా అక్కడే ఎంఫిల్ అయినాక పిహెచ్డి జాయిన్ అయ్యి అక్కడే ఉండి ఆ విధంగా 94 రిక్రూట్మెంట్లో నేను లెక్చరర్గా రిక్రూట్ అయ్యాను. కుటుంబానికి దూరంగా అలా చదువుకోవడం మీకు ఇబ్బంది అంటే మీకమ్మో నేను నా పేరెంట్స్ని మిస్ అవుతున్నాను కానీ, పేరెంట్స్ నా బిడ్డని మిస్ అవుతున్నాను కానీ, ఇలా డిస్టర్బెన్స్ ఏం జరగలేదా? యాక్చువల్గా నాకు కుటుంబానికి ఎప్పుడు నేను దూరం. ఎందుకంటే నా ప్రైమరీ స్కూల్ అంతా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అక్కడ జరిగింది. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా. హై స్కూల్ అంతా మా నాయనమ్మతో జరిగింది. నేను కొంచెం ఎప్పుడు ఇండివిజువల్గా ఉండే రకమే. సో అండ్ నా లైఫ్కి నేనే అంటే అంటే మరీ టూ మచ్గా కాకపోయినా కొంతవరకు మనమే డిజైన్ చేసుకుని ముందుకెళ్ళాలని మన వరకు మనమే కష్టపడ్డాము. అంటే కర్త కర్మ క్రియ అంత మనమే యాక్చువల్గా అంతవరకు మనమే. మా ఇంట్లో వాళ్ళకి అంతగా ఏమీ అవగాహన లేదు. మరి ఇంత ఇండివిజువల్గా ఉండే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్? లేదు, మాది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డే. అంటే మీ అమ్మమ్మ నాన్నమ్మ గారు వాళ్ళు చూసారా, లేకపోతే మీ పేరెంట్స్? అలాగా ఏమీ లేదు, ఒక రకంగా నేను చూసుకున్నాననే చెప్పొచ్చు. అంటే ఎట్లా అంటే మా పిన్ని ఒక ఆమె ఉంది విజయవాడలో, ఆమె నాకు కొంచెం క్లోజ్ ఎక్కువ. మా మా అమ్మ పిన్ని, ఆమెకి నాకు 10 ఏళ్ళు తేడా, నాకన్నా 10 ఏళ్ళు పెద్ద. ఇంకొక స్నేహం, కొడుకు కన్నా స్నేహం. మేము పిన్ని అని పిల్లని నేను అక్కయ్య అనే పిలుస్తాను. అంటే మా పిన్నులందరినీ అక్కయ్య అనే పిలుస్తాను నేను. అంటే అది ఎందుకు వచ్చిందంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, మా మామయ్యలు వాళ్ళని అక్కయ్యలు అని పిలిచేవాళ్ళు. మీరు కూడా అలాగే పిలిచాడు. మా చిన్నమైన మామ నాకన్నా 8 ఏళ్ళు 8 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు పెద్ద. మా చిన్నమైన మామ 6 ఏళ్ళు పెద్ద, ఆ ముందు ఆయన ఏమో 8 ఏళ్ళు పెద్ద, మా ఆఖరి పిన్ని 10 ఏళ్ళు పెద్ద. అట్లా అందుకని వాళ్ళ అక్కయ్య అంటే నేను కూడా అక్కయ్య, అలాగ అలవాటు అయిపోయింది. అలాగ ఆమె క్లోజు.
సో ఆమెనేమో కలిపి ఒక ఆయనకి చెప్పాము విజయవాడలో. చెప్తే ఆయన మా మిస్సెస్కు మామయ్య వరుస అవుతాడు. ఆయన చెప్పాడనమాట వీళ్ళకి, మాకు చెప్పాడు ఆయన. ఆ మ్యాచ్ అవుతుందో లేదో డౌట్, వాళ్ళు ఏదో ఆల్రెడీ ఇంకో లైన్లో ఏదో ఉన్నట్టు అని. వీళ్ళకేమో మరి అదేదో మ్యాచ్ ఆడో దూరంలో, ఇదేందుకు ఇదేదో దగ్గర మ్యాచ్ బాగుంది కదా అని. అంటే మీ మిస్సెస్ కూడా ఎడ్యుకేషనేనా? జాబ్ చేస్తుంది కదా, జాబ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సిడిపిఓ, ఇందులో ICDS. ఓకే. విజయవాడలో చేస్తున్నారు. విజయవాడ చేస్తున్నారు. మీకు ఎంతమంది సంతానం అండి? మాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? పెద్దవాడేమో MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఎక్కడండి? ఎక్కడ చదువుతున్నారు? అయిపోయింది చదువు. ప్రజెంట్ హైదరాబాద్ ప్రగతి నగర్లో పీపుల్స్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అంటే యాక్చువల్గా ఇంటర్న్షిప్ లేదు ప్రోగ్రాంలో, కోర్స్ అయిపోయింది. నేనే చెప్పాను, ఊరికే ఉంటే ఎట్లా, రియల్ టైం ఎక్స్పోజర్, నువ్వు ముందు హాస్పిటల్లో పని నేర్చుకో అని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. అక్కడ ఒక అమ్మాయి బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జి ఉంది, మా బంధువుల అమ్మాయి, అదే మా బామ్మది వాళ్ళ కోడలు. అక్కడ పెట్టాం. అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. వర్క్ నేర్చుకో ముందు, తర్వాత ఎవరైనా ఉద్యోగం ఇచ్చేది జీతం అని. చిన్నవాడు MBBS అయిపోయింది. అతను ఎక్కడ చదువుతున్నారు? అయిపోయింది MBBS. ఎక్కడ చదివారు? పాండిచ్చేరి. ఎందుకు ఎడ్యుకేషన్ ఇక్కడ సరిగ్గా లేదనా? పాండిచ్చేరి అవన్నీ అంత చదివిస్తున్నారు. అలా అని కాదు, అప్పుడు వాడికి సీటు అక్కడ వచ్చింది నీటు దాంట్లో. అది కూడా ఏంటంటే కొంచెం ర్యాంక్ పెద్దది వచ్చింది. అది ప్రైవేట్ కాలేజీ, కొంచెం ఫీజు అది కట్టాలి. ఇక్కడైతే ఎక్కువ మన దగ్గర. అక్కడ కొంచెం పర్వాలేదు, దూరంగా ఉంటే వాళ్ళకి కూడా బయటకు వెళ్తే కొంత లోకం తెలుసుద్దిలే, ఎంతసేపు ఇక్కడే తిరిగితే అన్నదో పెట్టాము. అయిపోయింది. ఇప్పుడు పీజీ చదవాలి, అదే చదువుతున్నాడు. మరి మీరు పీజీలు MSCలు ఇవన్నీ చేశారు కదా, అయితే ఇక్కడ వైజాగ్లోనే చేశారు లేదా అదర్ వేరే రాష్ట్రాల్లో కూడా చేశారా? నేను అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు మేము ప్లాన్లు A, ప్లాన్ B 2 పెడతాం. తేడా వస్తే యూనివర్సిటీలో మన జీవితం కూడా మరి చూసుకోవాలి కదా. అందుకని అప్పుడు ఏం చేసామంటే అన్నామలై యూనివర్సిటీ BED కట్టాం మధ్యలో, అది పాస్ అయ్యాం. మళ్ళీ అన్నామలై MED కట్టి అది కూడా పాస్ అయ్యాం. వాళ్ళ యూనివర్సిటీలో తేడా వస్తే BED కాలేజీ లెక్చరర్కి వెళ్ళడానికి కానీ పనికి వస్తుంది, అది MED కూడా చేసాం. సో ఇటు MSc MPhil PhD, అటేమో BED MED అయిపోయింది. అందుకే ఒకసారి CAS ఇంటర్వ్యూలో ఈయన అడిగాడు, ఎవరో మా పాత VC అని పేరు ఏదో ఉంది, ఆయన అడిగాడు, ఏంటి BED MED చేసే ఎందుకు అన్నాడు. అవి కూడా పాఠాలు ఎట్లా చెప్పాలో కదా సార్ నేర్పేది, ఇప్పుడు చేసేది కూడా అదే కదా మనం. అదేమి నష్టమైంది కాదు కదా. సార్ ఇంకోటి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి అంటే, రాబో తరాలకు ఫ్యూచర్ ఉందనా, లేకపోతే మీరు ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని మీరు ఒక ప్లానింగ్ వెళ్ళారు ఇండిపెండెంట్గా, మీరైతేనే చెప్పగలరు, ఒక ప్రొఫెసర్ అయ్యారంటే మామూలు విషయం కదా. అసలు ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి ఇక్కడ? అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను అడిగాను కూడా పెద్దవాళ్ళని, ఎవరంటే సెంట్రల్ యూనివర్సిటీ VC చేశాడు రామారావు గారు అని, మా డిపార్ట్మెంట్ ప్రోడక్ట్ అయింది. ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ లేకుండా మీరు నడుపుతారా? మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లేకుండా నడుపుతారా? నడపరు కదా. స్కూల్లో అదే క్లాసులో చెప్పాలంటే, క్లాసులో వాళ్ళకి పాఠం చెప్పి మీరేం చేస్తారు, నెక్స్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చి పేషెంట్లను చూపించి, ఈ డాక్టర్ గారు వాళ్ళని ఏం ప్రశ్నలు వేస్తున్నాడు, వాళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఎలా ట్రీట్మెంట్, అంటే రియల్ టైం ట్రైనింగ్ అన్నది మీరు మెడిసిన్లో ఇస్తున్నారు హాస్పిటల్ని పెట్టి. ఓ డాక్టర్ ఏం చేస్తాడు రియల్గా, ఆ పని వాళ్ళకి చదువు విద్యాకాలంలో నేర్పుతున్నారు. సో హాస్పిటల్ అనేది లేకుండా మీరు మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇవ్వరు. మరి మిగతా రంగాలకు అది మీరు అప్లై చేస్తున్నారా? ఓ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ డిపార్ట్మెంటే ఉందనుకుందాం, మెకానికల్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా అక్కడ ఏమన్నా ఇండస్ట్రీ ఉందా? ఈ చదువుకున్నవాడు వెళ్ళి అక్కడ ఎక్స్పోజర్ అవుతున్నాడా?
అంటే ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్గా అది ఉండడానికి ఏదో 3 నెలలు ప్రాజెక్ట్ చేస్తాం కుదరదుగా, మరి 3 నెలలు ఏడాది తర్వాత ఔత్సర్జం చేస్తాడు ఎంబీబీఎస్ తర్వాత, ఓకే ఏడాది ఔత్సర్జం చేస్తున్నాడు. ఆ కనీసం ఏడాది ప్రాజెక్ట్ రియల్ టైంలో కూడా మీరు ఇందులో చేయించట్లా. 3 నెలలు 6 నెలలు ఒక గుంపుగా 4 పంపించి అక్కడో ఏదో మాయమతలు చేస్తున్నారు. బట్ మిగిలిన 5 ఏళ్ళు కూడా వాడు వార్డులకు వెళ్తున్నాడు, చూస్తున్నాడు, చేస్తాడు. 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి డ్యూటీలు వేస్తారు, ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు అన్నీ అటెండ్ అవుతారు. మరి ఔత్సర్జనలో అప్పుడు నైట్ డ్యూటీలు పగల డ్యూటీలు సేవ అంతా అసలు వీళ్ళే చేస్తారు అసలు వాళ్ళకన్నా. మెడికల్ వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ రియల్ టైమ్ స్టడీస్లో మిగతా ఫీల్డ్ వాళ్ళకి ఏది లేదు కదా. మరి ఏమవుతుంది? థియరిటికల్ నాలెడ్జ్ తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. ఒక థియరీ వరకే చదువు చెప్పడం వరకే కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలన్నది లేదు ఇక్కడ అక్కడ వ్యవస్థ. వ్యవస్థ లేదు, మీరు రియల్ టైం ఎక్స్పోజర్. దానివల్ల ఏం నష్టం జరిగింది అంటే ఇప్పుడు థియరీ నేర్చుకుంటున్నారు, ఓకే అంటే వాళ్ళు చెప్తుంటే నేర్చుకుంటున్నారు, మరి ఇలా నేర్చుకోకుండా ప్రాక్టికల్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిద్దో చెప్పండి. స్కిల్స్ ఉండవు, జాబ్ రాదు. అందుకేదో కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు మళ్ళీ. ఓకే ఆ స్కిల్ డెవలప్మెంట్లో వీడికి ఏం స్కిల్ కావాలో ప్రాపర్గా వీడికి ఐడియా ఉండదు. సరే ఏదో నేర్చుకుంటాడు, ఆడే చెప్తాడు. ఆ స్కిల్ ఎన్నాళ్ళు నేర్పుతారు? 1-2 నెలలు నేర్పుతారు. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారమ్మా, ఇంత సిమెంటు ఇంత ఇసుక మధ్యలో ఇంత కంకర కలపండి అని రేషియో చెప్పేస్తారు. ఆడెళ్ళి నిజంగా కలిపి వేస్తే తెలుస్తుంది ఏది. ఓకే అది లేదు ప్రాక్టికల్గా లేదు. దీనివల్ల ఎంత మంది నష్టపోతున్నారు? ఇప్పుడు ఒక కుర్రాడు, నేను ఒకటి చెప్తాను, చిన్నప్పుడు షెడ్లో చేరాడు, ఒక 5వ తరగతి చదివి షెడ్లో చేరాడు, మెకానిక్ షెడ్లో. వాడికి ఇంకో 10 ఏళ్ళు పోయేవారికి 20 ఏళ్ళు వస్తాయి. అవును 22 ఏళ్ళు. ఇప్పుడు 22 ఏళ్ళకి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొని వస్తాడు వీడు. వీళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టి పని చేయిస్తే ఎవరికి పని వస్తుంది? చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అతనికే వస్తుంది. డబ్బులు ఎవరికి వస్తాయి? ఇతనికే వస్తుంది. మరి ఆయనకే వస్తుంది. ఏమీ రాదు, సర్టిఫికేట్ తప్ప. అంటే చదవద్దని నేను చెప్పట్లా, ఇది కూడా నేర్పుకోవాలి. ఆ తర్వాత అఫ్కోర్స్ ఫాస్ట్గా నేర్చుకుంటాడు, తొందరగా ప్రమోషన్ అవుద్ది, ఫోర్మెన్ అవుద్ది, జీతం వస్తాడు. వీడికి పెద్దగా రాకపోవచ్చు, వీడి అందుకెళ్ళినా మళ్ళీ కొంతకే ఆగవచ్చు. అంటే ఆ బ్యాలెన్సింగ్ నడవట్లేదు అంటున్నాను నేను అనేది. సో కోర్సుకు తగ్గ రియల్ టైం ఎక్స్పోజరు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నడవట్లేదు. ఎంతమంది విద్యార్థులు ఇలా ఉండడం వల్ల నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా? అంటే ఎడ్యుకేషన్లో ఫర్మ్గా ఒక ఐడియా, గోలు, ఇన్స్పిరేషన్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ, మేమందరం తెలుగులోనే చదివి ఇంత స్థాయికి రాలేదా, ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, తెలుగు మీడియంలో కూడా చదివి రావచ్చు, మాతృభాషను కాపాడుకోవాలి, మాతృభాషలో అయితే భావం అర్థం ఎక్కువ అవుతుంది, మనకు అనుబంధం. ఇవన్నీ కరెక్టే. అయితే ఆ ఐడియాలజీ ఉన్నవాళ్ళు రియల్ టైం లేకపోయినా స్లోగా పికప్ చేసి అందుకొని ముందుకెళ్తారు. లేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇంజనీరింగ్ తీసుకోండి, లెక్క ఏంటంటే 14% మాత్రమే స్కిల్స్ అప్గ్రేడ్ స్కిల్స్ క్యాచ్ చేసేసి సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నారని. మిగతా వాళ్ళు లేరని. మిగతా వాళ్ళు లేరంటే మిడిల్ లెవెల్లో ఉంటారు, డౌన్ లెవెల్లో ఉంటారు, ఎందుకు పనిరాని వాళ్ళు కూడా ఉంటారు. ఇంజనీరింగ్ 10 ఏళ్ళు చదివేస్తున్నాడు కదా ఇవాళ. 1-to-1 ఫంక్షన్, 1-to-many ఫంక్షన్ అంటే కూడా తెలియనివాడు ఇంజనీరింగ్లో ఉంటాడు. అది పరిస్థితి. అందుకని ఏంటంటే అందరూ తెలియగలవాళ్ళు కాదు, బట్ తెలుగు తగ్గట్టుగా వాళ్ళని ట్యూన్ చేయడం. నేను అదే అంటున్నా, మీరు పొద్దున్న ఉదయం అనుకుంటా మీరు చెప్పాను ఎవరితో, కాన్వెంట్లో వేయడానికి ఉత్సాహం చూపిస్తారు పిల్లల్ని. కాన్వెంట్లో చెప్పే టీచర్స్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ నాలెడ్జ్ ఎక్కువే. అవును. మరి ఎందుకు అక్కడ డబ్బులు కట్టేస్తారు, ఇక్కడేమో డబ్బులు లేకపోయినా పంపిరు మళ్ళీ. అంటే పక్కన వాళ్ళు కాన్వెంట్ అనగానే బాగా మంచిగా చెప్పుకొని పోయి కాన్వెంట్లో చదువుతున్నాను చెప్పుకోవడానికి అనిపిస్తుందేమో. అది ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం, మేము అక్కడ నేర్చుకున్నదే, మేమందరం ఎండ చదివాము. బట్ ఇప్పుడు ఏమైందంటే మనం గవర్నమెంట్ స్కూల్ అక్కడ బోల్డ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఒకటి కదా, ఆటలు, సంగీతం, డ్రాయింగ్, సైన్స్ షోలు, మళ్ళీ ఎస్సై రైటింగ్ కాంపిటీషన్స్, మళ్ళీ టీచర్స్ చెప్పేది కూడా క్లియర్గా ప్రతిదీ ఉంటుంది. అంటే మనకి మ్యాథ్స్ చెప్పే ఎగ్జాంపుల్స్తో సహా ప్రతిదీ ఇస్తారు. అది ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయంటారు అవి? ప్రైవేట్ స్కూల్ అంటే కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో డబ్బులు వసూలు చేసి కొంత చేస్తుంటారు, వాటికి కూడా డబ్బులు వసూలు అన్నిటికీ ఉంటాయి రకరకాలు. లేకపోతే అంత ఫీజులు ఎట్లా వసూలు చేస్తారు, లెక్కలు ఎలా చూస్తారు. మరి సార్ ఒక డౌట్,
ఇక్కడ స్కిల్ లేదు, ఇక్కడ ఇంజనీరింగ్ దీనికి సంబంధించి ప్రాక్టికల్గా ఏది లేనప్పుడు మళ్ళీ ఫారెన్లో వెల్ సెటిల్ ఎలా అవుతున్నారు? ఇక్కడ అవున వాళ్ళు ఫారెన్లోనే సెటిల్ అవుతున్న బాగుందని ఇందాక 14% బ్యాచ్ ఫారిన్ వెళ్ళేది. ఇందాక నేను చెప్పాను చూసారా, ఆ స్కిల్ అప్గ్రేడ్ ఉన్న 14%లో వాళ్ళే ఆడికి ఫారెన్ వెళ్తారు. వెళ్తారు. సక్సెస్ అయ్యేవాళ్ళు అంటే ఆ సక్సెస్ రేంజ్ ఉన్నోళ్ళే వెళ్తారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు కదా. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు, అది లేని వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు. అంతే, ఆ స్కిల్ ఉన్న వాళ్ళే ఫారెన్ లో సక్సెస్ అవుతున్నారు. స్కిల్ లేనాడు ఎక్కడ సక్సెస్, ఎక్కడ కూడా అవ్వలేరు. ఎంతమంది 10,000 రూపాయలకి 15,000 రూపాయలకి పనిచేస్తున్నారు మీరు చూడండి. ఓకే, చాలామంది 20,000 రూపాయలకి 15,000 రూపాయలకి 10,000కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సార్ మరి ఇంత ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకొని కూడా ఇక్కడ స్టూడెంట్స్ తర్వాత ఒక 22 ఏళ్ళు 20 దాటినా ఉద్యోగాలు ఉన్నాయా మన ఆంధ్రప్రదేశ్లో? ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి రాదు. ఇప్పుడు మన జనాభా ఎంత, 130 కోట్లు 135 కోట్లు ఏమైంది. స్వతంత్రం వచ్చినప్పుడు దానికి నాకు తెలిసి 4.5 రెట్లు పెరిగింది జనాభా. భూమి పెరగలేదుగా, భూమి మీద వనరులు పెరగల. మీకు ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు ఏమైంది, తీసేసి అపార్ట్మెంట్ కట్టి అక్కడ ఒక 7-8 ఇల్లు 10 ఇల్లు వస్తున్నాయి. అవును. సో అపార్ట్మెంట్ అంటే తెలియని రోజుల్లో మా చింతనంలో అపార్ట్మెంట్లు అంటే ఏదో సినిమాల్లో చూసేవాళ్ళం, బాంబేలో ఆడ ఉండేవి, చెన్నైలో. ఇప్పుడేముంది, పల్లెటూళ్ళలో కూడా అపార్ట్మెంట్లు వచ్చాయి. సో ఆ విధంగా రెసిడెన్షియల్ ఇష్యూ. మరి మిగతా అన్ని రంగాలు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించిన పాపులేషన్ ఆ రోజుల్లో ఉద్యోగం చదువుకుంటే ఉద్యోగం. మీరు ఏడకెళ్తే మా నాన్న చెప్పేవాడు, మా ఫాదర్ వాళ్ళు చెన్నై వెళ్ళారు, ఐటీఐ అయింది, చదివింది, ఉద్యోగం. ఈయనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, 2 ఫ్రెండ్స్. ఏడేం పని చేస్తాను పద మనోడికి వెళ్దాం, మనవాళ్ళు ఎవరు లేకుండా ఏడేంటి కూటి కోసం అంత అల్లాడిపోయాం పద అని మానిపించుకొని వచ్చారు. సొంత ఊళ్ళు వదిలి ఉండలేక అందరూ ఇక్కడ అలవాటు అమ్మా నాన్నలు ఫ్రెండ్స్లో ఆడ మానేశారు. వైజాగ్ వెళ్ళారు, షిప్ యార్డ్లో జాయిన్ అయ్యారు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే పని, ఆయనే జడగొడతాడు ఇన్ని, ఇద్దరు కలిపి వచ్చేసారు. మళ్ళీ అలాగే బిలాయ్ స్టీల్ ప్లాంట్లో అలాగా ఒకసారి వచ్చేసారు, 3 సార్లు మానేసి వచ్చారు ఉద్యోగం. మళ్ళీ 4వ సారి కూడా మళ్ళీ మా నాన్నకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ మానేపోదామంటే ఇదిగో నాకు పెళ్ళయింది, పిల్లాడు పుట్టాడు, నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అన్నాడు ఆయన. ఓకే, ఆయన ఉండిపోయాడు మా నాన్న. తర్వాత ఈయన వచ్చేసాక మళ్ళీ ఎంతకాలం ఎవడు చూస్తాడు ఎంతకాడు ఇంటికాడ. మళ్ళీ అయిపోయింది ఇక లాభం లేదు. మళ్ళీ ఉద్యోగానికి వస్తే ఆడు ఎవడు తీసుకోవాలి, ఇంకా అప్పుడు టైట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మా ఫాదరు మన తెలుగు వాళ్ళు వీళ్ళు ఉండారే కుటుంబం వీళ్ళు ఏదో కొద్దిగా ప్రయత్నాలు చేసి ఇరికించారు ఆయన్ని. అంటే ఎందుకు ఇది చెబుతున్నానంటే ఆ రోజుల్లో చదువుకుంటే వెళ్తే ఉద్యోగం, మరి ఇవ్వాలా లేదా అంటే ఆ ప్రపోర్షనేట్ రేషియోలో పెరగదు. ప్లస్ మన పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ కూడా పెరిగింది. కాంపిటీషన్లో ఏంటంటే మనం తట్టుకోగలగాలి. ప్రైజు ఎవరికైనా 1, 2, 3 ఉంటాయి, కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి, 5, 6 మహా అయితే 10 ఉంటాయి. మరి మీరు రావాలంటే అందులో నెలకాల నెక్కకుండా పరిగెడితే చాలు మనకు ప్రైజ్ వస్తుందంటే రాదు. అన్ని సర్టిఫికేట్లు నెగ్గే తత్వం ఉండి అన్నీ బాగుండి ఇక్కడ వ్యవస్థ లేదు, ఇక్కడ కంపెనీలు లేవు, అందుకనే మా చదువుకు తగ్గాయి లేవని కొంతమంది విద్యార్థులు అంటారన్నమాట. ఇది ఒప్పుకోదగ్గ మాటేనా? అంటే ఫారిన్ మోజు ఉంటుంది కొంత. అంటే మీరు దూరంగా కొండను చూస్తే నునుపుగా కనిపిస్తుంది, ఇట్లా చూస్తే ఆకాశము నింగి నేల ఏకమైనట్టు ఉంటుంది. సో అమెరికా చూస్తే అలాగే కనిపిస్తుంది. అంటే ఎందుకు కనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద రోడ్లు, పొడవాటి కార్లు, ఎటు వెళ్ళినా కూడా అంత జిగేలమనే లైట్లు, డ్యాన్సులు, గందరగోళాలు, ఏం చేసినా ఎవడు అడగడు, విలాసవంతమైన జీవితం. అక్కడ నీ కులం ఎవడు అడగడు అంటే అడుగుతారు, మన తెలుగు వాళ్ళు అడుగుతారు, దాచుకొని బతుకుతుంటారు. అందుకే కదా 3-4 తెలుగు సంఘాలు పెట్టారు, ఆడకపోయే కూడా జబ్బు మరి ఉన్నాయిగా. నిన్న శంకర్ చోట్ల అవే కరెక్టే వాడు చెప్పింది, 3-4 సంఘాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళినా ఇక్కడ సేమ్ అదే మొదలు అవన్నీ ఉంటాయి. సో రకరకాల విలాసవంతమైన జీవితాల కోసమని వెళ్తారు. అంటే ప్లస్ వీటితో పాటు డాలర్ ఎక్స్చేంజ్. మన డాలర్ ఇప్పుడు ఎంత ఉంది, రూపాయి 85 రూపాయలు ఎంతో ఉంది.
ఓకే. ఇక్కడ మరి అది 85 రూపాయలు వచ్చినట్టే కదా వచ్చినట్టే కదా. మీరు ఒక $7 ఏడుకు పంపించారు అనుకోండి, ఎంత అయింది? 85,000 అయింది. అవును. ఒక 85,000 అంటే అంత తేలిక ఒక నెలలో పక్కన పెట్టాలంటే. అవును. అది కొంత ఉంటుంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తారు. కొంతమంది ఏంటంటే ఆ లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉండిపోతారు. ప్లస్ ఏం చెప్తారంటే పిల్లలు ఏడు అలవాటు పడిపోయారు, మేము రాలేమంటారు. పిల్లలు అలవాటు పడిపోయారంటే పిల్లలకి 10 ఏళ్ల వయసు వచ్చే వరకు నువ్వు ఇండియా వచ్చేయాల. 10 ఏళ్ళు దాటితే మరి ఇక వాళ్ళని నువ్వు తీసుకొచ్చి ఇచ్చేయలేవు. అవన్నీ ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ బేసిక్ ఈడకి వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇక్కడికి వస్తే మళ్ళీ అమ్మని చూడాలి, బాబుని చూడాలి, లేకపోతే ఏదో ఇది అది ఏదో అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే మనల్ని ఎవడ పట్టించి మనం గోవాలి మనం అని ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఉంటుంది నా ఊరు, నా నేల, నా గాలి, నా నీరు అని ఏదో కొంచెం భావజాలం ఇటున్నోళ్ళు పేట్రియాటిజాన్ని బట్టి వచ్చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు తెలీదు, మా బామ్మర్ది కొడుకు కూడా ఉన్నాడు, 80 lakhs ప్యాకేజీలో ఉన్నాడు పర్ యానం. దేంట్లో? యాపిల్లో. మళ్ళీ వాడికి షేర్స్ ఇచ్చారు. వాడు NIT NITలో మెకానికల్లో ఐ థింక్ ర్యాంక్ నెంబర్ 1 2 బెంగళూరులో చేస్తున్నాడు. సో మరి వాడు ఇండియానేగా. 80 lakhs షేర్స్ యాపిల్ బెంగళూరు. అంటే స్టాఫ్ ఉంటే ఇక్కడ కూడా వస్తాయి, ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కలకట్ట, పూనా, బాంబే, లేకపోతే ఢిల్లీ, ఈవెన్ మన హైదరాబాద్, ఇక్కడ కూడా ఎత్తెత్తు బిల్డింగులు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద కార్లు, పబ్బులు, డ్యాన్సులు అన్నీ వచ్చేసి ఈడ కూడా ఉన్నాయి. ఫాస్ట్ కల్చర్ ఏది కావాలంటే అది ఈడ కూడా ఉంది. అదే నా ట్రెండ్ అంటే అసలు ఏంటి ట్రెండ్ అంటే? అప్పటికప్పుడు అంటే నేను అంటున్నానని కాదు, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, సింగిల్గా బతకడము, ఇదంతా. అంటే సింగిల్ అంటే పెద్దవాళ్ళు లేకుండా సింగిల్గా బతకడం, ఎవరి జీవితం వాళ్ళు ఉండడం, ఇదే నా ట్రెండ్ ఇప్పుడు ఉంది. ట్రెండ్ అంటే అర్థం ఏంటి అసలు? ట్రెండ్ అనేది కాదు, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే మీకు మొదలవుతుందో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు ఇండిపెండెన్సీ నేచర్ ఎక్కువ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ నేచర్ పెరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే నీతో నాకేంటి, నా రీతికి నేను బతుకుతా అనే పద్ధతి. అయితే ఇందులో కల్చరు, ట్రెడిషను, వాల్యూ వీటికి కూడా రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఐటీ లేకపోతే మిగతా రంగాలు, ప్యాకేజీలు, కల్చర్లు, వీకెండ్స్, పబ్బులు, డ్యాన్స్ ఇవి వచ్చాయి. పూర్వం కూడా మన దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్లు ఉండేవాళ్ళు. అంటే డాక్టర్లో హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడో వైఫ్లు కూడా సంపాదించేవాళ్ళు జనరల్గా. అడ్వకేట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా అలాగా కొంతమంది సంపాదించేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళల్లో అభిప్రాయ భేదాలు లేవా, గొడవలు లేవా అంటే ఉండేవి. కానీ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్తో బిహేవ్ చేయడం కానీ, సరే బయటికి వెళ్తే మనల్ని ఏమనుకుంటారో అనే గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇలాంటివి కొన్ని ఉంటాయి. మన కల్చర్ ఏంటి అన్న అవగాహన దాని మీద వాళ్ళు కొంచెం పందాగా వెళ్ళేవాళ్ళు, బయటపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఫారిన్తో లింక్ అయినటువంటి సిస్టమ్ కాదు అది. ఇప్పుడు ఇదంతా ఫారిన్తో లింక్ అయిన సిస్టమ్. సో అక్కడ కల్చరే మన కల్చర్ని అబ్జర్వ్ చేసుకొని వీళ్ళు కూడా ఆ విధంగా గడపడం అనేది వచ్చేసింది. అందుకని ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఫాస్ట్గా పెళ్లి చేసుకోవటం, ఫాస్ట్గా విడిపోవడం, మళ్ళీ ఫాస్ట్గా ఇంకోళ్ళని చేసుకోవటం, ఇవన్నీ అలవాటు అయిపోతున్నాయి. అంటే ఇదివరకు ఒక సమస్య ఇంట్లో వచ్చినప్పుడు తిరిగి వాళ్ళకి లెటర్ రాసి పేరెంట్స్ వచ్చే లోపు ఈ 10-15 రోజుల సమస్య క్లియర్ అయిపోయి అందరూ బాగుండేవాళ్ళట. ఇప్పుడు ఈ ఫాస్ట్ కల్చర్ వచ్చేసరికి ఒక ఫోన్లో మన అమ్మాయికి ఏదైనా అయితే పుట్టింట్లో మాడుకోవడం, అదంతా పెద్ద గొడవ అయిపోవడం, విడాకులు కూడా కొన్ని రోజులు అయిపోవడం జరుగుతున్నాయట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, నేను అంటే తెలిసిందే, అంటే అది వాస్తవంగా జరిగింది ఒకటిను, కొన్ని నేను గమనించాను కూడా. జనరల్గా ఎలా ఉంటుందంటే ఓ అబ్బాయి అయినా అమ్మాయి అయినా జనరల్గా మ్యారేజ్ అయ్యే వరకు మదర్తో అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఫాదర్తో కూడా ఉంటుంది, అది వేరే విషయం, ఉండదని కాదు.
మ్యారేజ్ అయినాక ఏమవుతుందంటే ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అటాచ్మెంట్ తగ్గిపోయి వీళ్ళిద్దరూ ఓకే. ఇది అవుతారు. అప్పుడు ఈ అత్తలకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళే పొలబెడతారు. ఓకే. ఈ అత్తలు పోయి ఆ కౌంటర్ లైఫ్ పార్ట్నర్ మీద కానీ లేకపోతే ఆ లైఫ్ పార్ట్నర్ తాలూకా ఫ్యామిలీ పేరెంట్స్ మీద కానీ లేనిపోయి ఏదో ఒకటి మాట్లాడడం, గిల్లి కజ్జాలు వ్యవహారాలు చేయడం, కవ్వించడం చేస్తారు. అది రెండు పక్కల జరుగుతుంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళిద్దరు నలిగిపోతారు. నలిగిపోయి వాళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయగలిగితే ఆ రిఫ్ట్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, లైఫ్ వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమవుద్దంటే విచ్ఛిన్నం అవుద్ది. చాలా వాటిల్లో జరుగుతుంది విచ్ఛిన్నానికి కారణం అదే, అంతకుమించి ఇంకేం లేదు, ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు న్యూక్లియర్ సంబంధించి ఫిజిక్స్ ప్రొఫెసర్, సో దీని అర్థం ఏంటి? మీరు విద్యార్థులకి ఏం నేర్పుతున్నారు? దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తు ఏంటి? అంటే ఫిజిక్స్ జనరల్గా అందరికీ తెలిసిందే, న్యూక్లియర్ అండ్ పైకి వచ్చే వరకు ఏమిటవుతాయి అంటే సబ్జెక్టులు బ్రాంచ్లు పెరుగుతూ ఉంటాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే అణుభౌతిక శాస్త్రం. ఇప్పుడు అణుభౌతిక శాస్త్రంలో అందరికీ తెలిసింది అణుబాంబు. అవును, అది విధ్వంసకరమైన దిశలో. అందులోనే హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, ఇంకా కొన్ని బాంబులు ఉన్నాయి. అంటే ఈ పరమాణు శక్తి, అణుభౌతిక శాస్త్రం ఇవన్నీ కూడా డిఫెన్స్ సైడ్ ఒక అప్లికేషన్స్ ఉన్నాయి వాడతారు. అలాగే సమాజ శ్రేయస్సు కోసం అండ్ సమాజంలో మానవాళికి ఉపయోగానికి అనేక అప్లికేషన్స్ ఉన్నాయి, దానికి వాడతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్, అణుభౌతిక అంటే ఎన్పిసిఏఎల్ మీరు వినుంటారు. ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే ఒక ఏమంటారు ఫిజన్ జరిగినప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎక్కువ హీట్ వస్తుంది. ఆ హీట్ని మనోళ్ళు క్యాప్చర్ చేసి ప్రాసెస్లో తీసుకొచ్చి టర్బైన్ దిప్పేడు చేసి పవర్ వచ్చేటట్టు చేస్తారు. ఆ పవరు మనం వాడుకుంటాం. సో న్యూక్లియర్ పవర్, ఇవాళ పవర్ బొగ్గు సమస్య, మనకి వాటర్ సమస్య, పొల్యూషను, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏం వెళ్తున్నారు, మనం రెన్యూబుల్ ఎనర్జీస్కి కానీ లేకపోతే మిగతా వైపుకి కానీ వెళ్తున్నారు. సో న్యూక్లియర్ పవర్కి బాగా పనిచేస్తుంది. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎంత బాగా పనిచేస్తుంది. క్యాన్సర్కి మరి ఐసోటోప్ ట్రీట్మెంట్లో రేడియేషన్ కదా ఇస్తారు వీళ్ళు. ఆ రేడియేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది. ఇది చంపేసి కీమోథెరపీ. మరి అదే న్యూక్లియర్ ఫిజిక్స్ కదా, రేడియో ఐసోటోప్లే కదా, అందులో వస్తాయి గామా రేస్ అవన్నీ. సో దాంట్లో వస్తాయి. అలాగే ఫుడ్ ఇర్రాడియేషన్ అంటే మీకు ఇప్పుడు చూడండి, ఫుడ్లో ప్యాథోజన్స్, సూక్ష్మజీవులు ఉంటాయి, అవి ఫుడ్ను పాడు చేస్తాయి కదా. మీరు గామా రేస్ని పంపిస్తే, ఇర్రాడియేషన్ చేస్తే ఈ సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది వెంటనే. అందులో ఏముండదు, ఇంకా చంపేస్తే ఇందులో క్వాలిటీ పెరుగుద్ది. క్వాలిటీ పెరిగి లైఫ్ టైం పెరుగుద్ది, అంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుద్ది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలల్లే వస్తుంటాయి, చివరిలో ఇరాడియేట్ చేస్తే అట్లా రాకుండా నీట్గా క్వాలిటీగా ఉంటుంది. అసలు ఆడదాకా ఇది చాలా మంచి పెద్ద టెక్నాలజీ, స్ప్రౌట్స్. ఈ టెక్నాలజీని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ కాదు, వెస్టర్న్ పార్ట్లో మహారాష్ట్ర, గుజరాత్, బాగా యూపీ, రాజస్థాను, బెంగాలు, ఈవెన్ కర్ణాటక, ఢిల్లీ, వీళ్ళందరూ బాగా వాడుకుంటున్నారు. మన వాళ్ళు వాడట్లా, మనం 1-2 సార్లు చెప్పినా వీళ్ళకి పెద్దగా ఎక్కలేదు. అంటే రకరకాల ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టమాటా పారబోస్తే రోడ్డు మీద పారబోస్తున్నారు, లేకపోతే కేజీ 100 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ఇరాడియేట్ చేసి గోడౌన్లో ఉంచి అన్సీజన్లో బయటికి తెచ్చి
ప్రజలకి మీరు మామూలు రేట్లు అమ్మితే ఎంత ఆనందంగా తీసుకుంటారు. ఉల్లిపాయలు పారబోస్తున్నారు, లేకపోతే కేజీ 100. వాటిని ఇరాడియేట్ చేసి అంటే అన్సీజన్లో మీరు ఈ ఐటమ్స్ని బయటికి తీసి మామూలు రేటుకి అమ్మొచ్చు. సీజన్లో వచ్చిన దాన్ని మనము ఈ టెక్నాలజీతో క్వాలిటీ పెంచి సెల్ఫ్ లైఫ్ పెంచుకోవచ్చు. ఓకే. అలాగే మీకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ టెక్నాలజీతో. కట్ ఫ్లవర్స్ అన్నయ్యా, కట్ ఫ్లవర్స్ ఎన్ని రోజులు ఉంటాయి? మనం డెకరేటివ్ ఫ్లవర్స్ ఒక 4-5 రోజులు ఉంటాయి బాగానే, తర్వాత పాడైపోతాయి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమవుతుంది? బోల్డ్ కాస్ట్ అవుతుంది. అదే ఇరాడియేట్ చేస్తే మీకు 3 వీక్స్ ఉంటాయి. అవి 3 వీక్స్ మీరు షిప్లో పంపిస్తే ఖర్చు తక్కువ అవుద్ది, మీరు బిజినెస్ బాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫిష్ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఫ్రీజింగ్లో పెడతారు, -20 దగ్గర పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు పాడైపోకుండా ఉంటాను. ఇరాడియేట్ చేస్తే 0 డిగ్రీలో పెట్టి పంపొచ్చు. ఈ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకోకుండా మన వాళ్ళకి ఉన్న అలవాటు ఏంటంటే ఈ టెక్నాలజీ వాడుకోవట్లేదు. ఒకటి, మన రాజకీయ నాయకులు కుర్చీ ఇదైతే ఒకటి మాట్లాడతారు, ఈ కుర్చీ అయితే ఒకటి మాట్లాడతారు. అంటే అపోజిషన్లో ఉంటే మన వాయిస్ వేరు, కుర్చీలో కూర్చుంటే వాయిస్ వేరు. అంతేగాని మానవాళి కోసం చూడరు. ఇవన్నీ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్, యుఎస్ వాటిల్లో అసలు ఇరాడియేట్ చేయందే ఫుడ్ వాళ్ళు తీసుకోరు. అవన్నీ ఇరాడియేట్ అయితేనే ఉంటాయి. మ్యాంగోలు ఇరాడియేట్ చేస్తే చక్కగా తీసుకుంటారు వాళ్ళు, లేకపోతే పాడైపోతుంది. ఇవన్నీ ఉన్నాయి, టెక్నాలజీని చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ దీని గురించి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? ఇది యూస్ ఓకే అనేది మీకంటే అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే నాకు బీఆర్సీ ఈ రంగంలో ఉన్న సైంటిస్టులు అందరూ బాగా తెలుసు, మన మిత్రులే. ఎందుకు 2023 సెప్టెంబర్ 28, 29న 2 రోజులు పెద్ద సెమినార్ పెట్టాం వైజాగ్లో. ప్లస్ అప్పుడు ఈ ఫిష్ ఎక్స్పోర్టర్స్ని, తర్వాత స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ని రమ్మని అడిగాం. ఎవరు రాలా సపోర్ట్ చేయాలా అంటే వాళ్ళకి ఏంటంటే పట్టదు భయం. ముందు మార్పుని తొందరగా మనిషి అంగీకరించడు. ఏమో ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఫార్మాలో స్టెరిలైజేషను బాంబే వాళ్ళందరూ ఈ రేడియేషన్ స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రాప్ ఉన్న బాటిల్ ఉంటుంది, బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవాడు బాటిల్ తయారు చేసి ప్యాక్ చేసి ఈ కంపెనీకి పంపిస్తే, వీళ్ళు ఈ కంపెనీలో ఒక రౌండ్ ఇలా తిప్పి గామారా చుట్టూ ఇరాడియేట్ చేసి లిక్విడ్ ఫిల్ చేసేవాడి దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళు దాన్ని లిక్విడ్ ఫిల్ చేసేస్తారు. అట్లా వాళ్ళు ఏదో వాళ్ళ స్టైల్, నాకు ప్రాపర్గా ఐడియా లేదు, కానీ స్టెరిలైజేషన్ అంతా కూడా రేడియేషన్తోనే చేస్తున్నారు బాంబేలో. ఇక్కడ మనం వైజాగ్ ఫార్మా వాళ్ళని అందరిని అడిగితే వీళ్ళందరూ బల్క్ డ్రగ్సే, హెడ్ ఆఫీసులు, మెయిన్ మెడిసిన్ అంతా మళ్ళీ హైదరాబాదే. వీళ్ళకేమో సంబంధం ఉండదు. మాకు తెలియదండి, మాకేమో సంబంధం. వాళ్ళు ఏమడుగుతారు, ఏమో దీని గైడ్ లైన్స్ వేయి, రూల్స్ వేయి, జీవో ఏది, ఎక్కడే యాక్సెప్ట్ చేస్తున్నారు, యూకే యాక్సెప్ట్ చేస్తుందా, ఆ జీవోలే అంటే అవన్నీ ఎవడదెత్తారు. అలా ఉంటాయి. టెక్నాలజీని యూజ్ చేసుకోగలగాలి. ఓకే సార్, ఈ అంగల కుదురు చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్లో మీరు నెలకొల్పారు అనేది ఉంది. ఓకే, మరి ఇక్కడ గుంటూరు, విజయవాడలో ఇంకో బ్రాంచ్ ఇక్కడ మీ సేవలు అందించే దిశగా ఏమన్నా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉన్నారు? అంటే అది ఉద్ధృతి వచ్చినప్పుడు మేము వైజాగ్లో చెట్లన్నీ పడిపోయింది, ఉద్ధృతి తుఫాన్ అప్పుడు కొన్ని మొక్కలు తెప్పించి మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చి పాతించి చేసాం. ఇంకా ఆ క్రమంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము అప్పుడు మున్సిపల్ స్కూలు పిల్లలకి నోట్బుక్లు అవి అందించడం జరిగింది. ఒక 3-4 ఏళ్ళు చేసిన తర్వాత గుంటూరులో కూడా ఇక్కడ మున్సిపల్ స్కూల్ టీచర్స్, విద్యార్థులకి నోట్బుక్లు అందించాము 2 years అట్లా. ఆ తర్వాత ఇక్కడ కూడా యాక్టివిటీ చేద్దామని ఇక్కడ మల్లికార్జునపేటలో మా ఇంకొక ఇది ఉంది సైటు, అక్కడ ఆఫీస్ బోర్డు అది పెట్టి కొంత లైబ్రరీ లాగా ఎస్టాబ్లిష్ చేసాం, పిల్లలు వచ్చి చదువుకుంటే బాగుంటుందని. కానీ వాళ్ళు ఏంటంటే, మీరు పిల్లలు చూశారు, బొమ్మలతో ఆటల సెల్ ఫోన్లతో ఆడుతున్నారు. తల్లులు కూడా భోజనం పెట్టాలంటే వాళ్ళు తినపోతే అల్లరి చేస్తుంటే బొమ్మలు అట్లా సెల్ ఫోన్ ఎత్తున్నారు. ఆడ 10 ఏళ్ళ సెల్ ఫోన్ నేలకేసి కొడితే అప్పుడు లబోదివ్వమంటున్నారు. కానీ
ముందు మాత్రం బొమ్మలు ఇట్లా. అట్లాగే ఇవాళ ఎవడో పుస్తకాలు వాళ్ళ స్కిల్ రానివ్వట్ల, ఓన్గా క్రియేటివిటీ రానివ్వట్ల. అందుకని పుస్తకాలు చదివేదానికన్నా వెంటనే పెద్దానికి సెల్లో కొట్టడం నేర్చుకున్నారు. అలాగ అలవాటు అయిపోయింది. పుస్తక జ్ఞానం ఉంటేనే కదా కెరీర్ బాగుంటుంది అంటారు. అవును. సో ఆ విధంగా ఉంది. మేము కూడా ఏంటంటే ఇందులో సరే మనం ఏంటంటే మన జాబ్లో మేము రెగ్యులర్గా మా జాబు, మా మిస్సెస్ జాబు మేము పెద్దగా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాం. కానీ బట్ యాక్టివిటీస్ చేయాలి, అవేర్నెస్ యాక్టివిటీస్ ఎక్కువగా. ఇప్పుడు డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి చాలామందికి వచ్చేస్తున్నాయి ఇవి. వచ్చేసి కొంతమంది ఏంటంటే అవగాహన లేక కానీ, భయం వల్ల కానీ, ఇండిసిప్లైన్ వల్ల కానీ ఫర్దర్గా డిటీరియేట్ అయ్యేటట్టు అవుతుంది హెల్త్. కానీ వాటిని మేనేజబుల్ అవి జాగ్రత్తగా చేసుకుంటే ఎందుకు. మన సీఎం గారు ఆయనకి ఎంత షుగర్ ఉంది, మరి ఎలా పరిగెడుతున్నాడు 75 ఏళ్ళలో? మనం కూడా పరిగెత్తలేము. మరి ఆయన ఇదే రెండు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది. అంటే మరి ఆయన ఏం ఫుడ్ తింటున్నాడు? చిరుధాన్యాలు తింటున్నాడు. చిరుధాన్యాలు తప్ప ఇంకోటి తినడు. మరి ఏది తినాలో అది తెలియాలి. ఏది తినాలో ఏది తినకూడదో తెలియాలి. చాలు, తెలిసి మన ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత చూసుకోవాలి, ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. అదే ఒకసారి ఏదో ఇన్సిడెంట్లో అదే శ్రీనివాసులు నాయుడు బాబు గారు ఫ్రెండ్, అంతకుముందు ప్లానింగ్ బోర్డులో మెంబర్, హాస్పిటల్లో ఉంటే ఈయన వెళ్ళి చూసి, అసలు వ్యక్తిని నేనే అంత టెన్షన్ పట్టలేదు, నువ్వెందుకు నా గురించి అంత టెన్షన్ పడి బెడ్ మీదకి వెళ్ళావు? అవన్నీ పడక జరుగుతాయి, ఏం అవ్వదు, ఏం చేస్తాం. మరి మన చేతిలో ఉంది, మన చేతిలో ఉన్నంత వరకు మనం సరి చేస్తాం కదా, టెన్షన్ పడకని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. అంటే చెప్తాం, అంత తేలిక కాదు. కానీ మరి కాకపోతే ఏంటి అనేది మనం అందుకే ఎవడో చెప్పాడు, భవిష్యత్తు అందంగా ఉంటుందంట. ఎందుకంటే మనం ఊహించుకుంటాం. గతం ఏంటంటే గతమే బాగుందేమో, గడిచిందే బాగుందేమో అని. ఎందుకంటే ఇప్పుడు వర్తమానం చాలా టైట్గా ఉంటుంది కాబట్టి అలాగా మనం అనుకుని గడపాలి, ఏది శాస్త్రం కాదు. మరి ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు తెస్తున్నారు? చారిటబుల్ ట్రస్ట్ ఉంది ఇక్కడ గుంటూరు, విజయవాడలో బ్రాంచ్ ఏదన్నా? బ్రాంచ్ అంటే బ్రాంచ్ ఏముంది, మనం యాక్టివిటీస్ చేయటమే కదా. ఇక్కడ మేము స్కూల్లో బుక్స్ అవి పంచాము. ఇప్పుడు ఇక్కడ అదే నాకు కుదిరితే కొన్ని అవేర్నెస్ యాక్టివిటీస్, అంటే మేజర్గా 2-3 అంశాలండి. అంశాలంటే మన సమాజంలో లోపించింది 2 నాకు క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి, అందరూ కష్టపడేది చివరికి డబ్బులేగా. నువ్వు ఎవరినే ఏదన్నా అడగండి, డబ్బుకే, ఇదొద్దు అదొద్దు, ఇది కావాలి అదొద్దు ఇది చాలండి. డబ్బు విషయంలో ఎవరిని అడిగినా కావాలనే అంటాడు. 1000 కోట్లు ఉన్నాడు కూడా మీరు అడగండి డబ్బులు కావాలనే అంటాడు. 1000 కోట్లు ఉన్నాడు కూడా మాయ మోసం చేసి డబ్బులు సంపాదించడానికే చూస్తారు. సో డబ్బు అసలు బేసిక్గా ముందు డబ్బు ఎట్లా సంపాదించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే, డబ్బులు మన దగ్గర ఉంటే మన దగ్గర ఉన్న డబ్బుకి, ఎక్స్పెండిచర్కి, నీడ్స్కి, డబ్బుకి ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు ఫ్లో ఆఫ్ ఎకానమీ ఏంటి, అసలు డబ్బు గురించి చదువులో ఎక్కడ పెద్దగా, ఎకనామిక్స్ వాళ్ళు ఏదో చదువుతారు కొంత థియరీలో అవి ఇవి ఇలా అలా. బట్ ఇదేంటి, మీకు లైఫ్ స్కిల్స్ బుక్స్ ఉంటాయి, బుక్స్. ఇప్పుడు రిచ్ డాడీ పూర్ డాడీ అనే బుక్ ఉన్నారా మీరు ఎప్పుడన్నా? వినలేదండి. మరి రిచ్ డాడీ పూర్ డాడీ అని ఒక బుక్ ఉంది, రాబర్ట్ కియోసాకి రాశాడు. అతను జపనీస్, వాళ్ళ ఫాదరు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ యుఎస్లో. ఆయన జపాన్ నుంచి యుఎస్ వచ్చాడు, అక్కడ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఈ కుర్రాడు అడుగుతాడు డబ్బు ఎలా సంపాదించాలి అని. నాకు తెలియదురా, నాకు చదువుకుని ఉద్యోగం చేయటమే తెలుసు అంటే. మరి ఎలా అంటే, ఈ ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్, ఆయన్ని అడగండి అంటాడు. ఈ ఇద్దరు ఇల్లు అన్నదమ్ములు ఆయన్ని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, సరే ఏదో ఫాలో అవుతారు. సో దాని మీద అతను రాశాడు రిచ్ డాడీ పూర్ డాడీ అని బుక్. మీరు ఆ బుక్ చదవండి, మీకు తెలుస్తుంది అసలు ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి అనేది, డబ్బు విలువ ఏంటి అన్నది ఎట్లా ఉన్నది ఖచ్చితంగా అందులో ఉంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ బుక్స్ విజయానికి తొలిమెట్టు వాటిలో కన్నా అసలు ఆయన లైఫే మీరు ఒకసారి చూడొచ్చు. తెలుసా మీకు ఆయన గురించి?
తులసి దళం రాసిన రోజులు, అవును. డైరెక్టర్గా వెళ్ళినప్పుడు, ఇప్పుడు రాసే బుక్స్, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఆయన సంపాదిస్తున్న డబ్బులు, ఆయన ప్రొఫెషను ఎలా పేజ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు అనేది. ఓకే, ఆయన జీవిత చరిత్ర ఉంటుంది. మరి విజయానికి 5 మెట్లు ఆయన బుక్, నిజానికి తొలిమెట్టు, విజయానికి 6వ మెట్టు మైండ్ పవర్. 6వ మెట్టు. అవును, మైండ్ పవర్ బుక్ చదవండి బాగుంది. కానీ లైఫ్ స్కిల్స్ బుక్స్ అంటే ఎంతసేపు మనం ఇవే కాదు, లైఫ్ స్కిల్స్ బుక్స్ కూడా చదవాలి, చూసుకోవాలి. అంటే ఎలా మనం లైఫ్ లీడ్ ఫైనాన్షియల్ గా జాగ్రత్తగా లీడ్ చేయాలని నేర్పిస్తుంది. ఫైనాన్షియల్ అనే కాదు, థింకింగ్ ప్రాసెస్, లైఫ్ స్కిల్స్ అవన్నీ బుక్స్ ఉంటాయి, వేరే బుక్స్ కూడా చదువు. అందుకే బుక్స్ ఎక్కువ రీడింగ్ చేసేవాళ్ళు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. మీరు చూడండి ఎక్కడైనా బుక్స్ రీడింగ్ చేసేవాళ్ళు, బుక్స్ ఎక్కువగా రీడింగ్ చేసేవాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే, మీరు మామూలుగా కూడా రోజు పేపర్లు తిరిగేసినా, బుక్స్ తిరిగేసినా, బయటికి వెళ్ళినా ప్రతిరోజు మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. అసలు అబ్జర్వేషనే, ప్రతి ఒక్క అబ్జర్వేషనే ఈజ్ ఏ లెర్నింగ్. ఓకే సార్. సార్ ఇంకొకటి, మీరు ఒక కమ్యూనిటీకి సంబంధించి సంఘ అధ్యక్షులకే కాకుండా ఒక షాడాలో కూడా ఉంటారు అనేది అయితే వినికిడి, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ సామాజిక అంతరాలు చాలా ఎక్కువ మన సమాజంలో. సరే, ఈ సామాజిక అంతరాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని వర్గాలు వివక్షకు గురవుతున్నాయి. ఓకే, చెప్పుకోవాలంటే కొంతమందిని కులం పేరుతో దూషించడము, కులం పేరుతో హేళన చేయటము, కులం పేరుతో అవసరమైతే భౌతిక దాడులు చేయటము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రాను ఏంటంటే సమాజంలో ఎడ్యుకేషన్ కానీ అవేర్నెస్ కానీ రకరకాల పరిణామాల్లో కొంత మార్పులు చెందుతున్నప్పటికీనూ కొంతమందిలో ధోరణి మారుతున్నప్పటికీ కూడా పూర్తిగా అయితే తొలగించబడలేదు. కాబట్టి ఈ వివక్షకు గురవుతున్న వాటిల్లో చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. మాది కూడా చాలా ప్రధానంగా ఎదుర్కొంటున్నాం మేము. మాది అదృష్టమో దురదృష్టమో తెలియదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే షెడ్యూల్ క్యాస్ట్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాస్లో ఉంది. షెడ్యూల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, యాక్ట్ ఉంది కాబట్టి, లేని వాళ్ళకేమో యాక్ట్ లేదు కాబట్టి ప్రొటెక్షన్ లేదు. అలాంటి పరిణామాల్లో జరుగుతున్నాయి. జనాభా ఉండి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కానీ ఇంకొక రకమైన ఆర్థిక వనరుల్ని, అంటే సహజ వనరుల్ని పొందే దాంట్లో వాటాలు రావట్లేదు వీళ్ళకి. సో మనం ఏం చెబుతామంటే, మనం చదువుకున్నాం కాబట్టి అవగాహన తెలుసుకోవాలి. ఇప్పుడు లైక్ కొన్నిట్లో ఏం చెప్తారంటే, నేను చెప్తాను, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి ధైర్యంగా ఉండాలి. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మనల్ని మనం నమ్మాలి. ఏమైపోద్ది ఏమవుదు. వాటిల్లో దూరంగా ఉన్నోళ్ళే అన్నీ కొంచెం ఆత్మన్యూన్యత భావంతో చూస్తారు. నేను మా దానికనే కాదు, ఈ నిమ్న వర్గాలు ఎవరికైనా సరే మనం గైడ్ చేస్తాం, చెప్తాం ఎట్లా మనం కష్టపడాలా, అభివృద్ధి చెందాలా, ఆత్మవిశ్వాసంతో ఉండాలా, క్వాలిటీ డెవలప్ చేసుకో. ఎవరికన్నా తక్కువ కాదు, నాకు అవకాశం ఇస్తే నేను కూడా మీ అంత క్వాలిటేటివ్గా పని చేయగలను అనేది చెప్పాలా, ప్రూవ్ చేయాలా, చేయగలిగింది అని చెప్తాం. మనం అలాగే చేస్తున్నాం. మనం నా దగ్గర 22 మంది PhD చేశారు. అలా అని అంతా వేకర్ సెక్షన్సే కాదు, ఓసీలు కూడా ఉన్నారు, చాలామంది వేకర్ సెక్షన్స్ ఉన్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణలోనే ఓసీ, బీసీ, SC, ST అని మిగతా రాష్ట్రాలు ఇండియా మొత్తం ఇంతేనా? అన్ని చోట్ల ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది, అక్కడ కొంచెం తక్కువ ఉందనా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక పర్టికులర్ ఏరియా మీరు తీసుకుంటే 1-2 కమ్యూనిటీలు డామినేట్గా ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే, జనరల్గా వాళ్ళు ఒక సైడ్, మిగిలిన వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. ఇప్పుడు మీరు సోషియో డెమోగ్రఫికల్ డామినేటింగ్ సిస్టమ్ మీరు ఏపీలో గమనిస్తే, రాయలసీమ జిల్లాల్లో ఉన్నట్టుగా కోస్టల్ జిల్లాల్లో ఉండదు, కృష్ణా గుంటూరులో ఉన్నట్టుగా గోదావరిలో ఉండదు, ఉత్తరాంధ్రలో ఉన్నట్టుగా ఇంకో దగ్గర ఉండదు. కారణం ఏంటి? అక్కడ డామినేటింగ్ బ్యాచ్ వేరు, ఈ కృష్ణా గుంటూరులో వాళ్ళు వేరు.
గోదావరిలో వాళ్ళు వేరు, ఉత్తరాంధ్రలో వాళ్ళు వేరు. అక్కడ ఏమవుద్దంటే ఆర్థిక వనరులు కూడా ఈ ఆధిపత్య వర్గాల చేతిలోనే ఎక్కువ ఉంటాయి. సో ఇటు జనాభా పరంగా కానీ సంపద పరంగా కానీ ఆధిపత్యం ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద డామినేట్ చేస్తారు. సార్ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని ఏంటంటే, ఇది సోషల్ మీడియాగా నేను మాట్లాడటం లేదు, అసమ్మత భావంతో ఎప్పటి నుంచి ఉన్న నాయకులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవంగా తీసుకోవచ్చు? నిజంగా ఇలా జరుగుతాయా? ఇప్పుడే జరుగుతున్నాయా, గతం నుంచి కూడా ఇలా ఉండేయా? ఇప్పుడు నేను గమనించిన వాటిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక అవటం అన్నది దీర్ఘకాలం ఎంజీఆర్ చేశాడు, జ్యోతి బసు చేశాడు, ఈవెన్ నవీన్ పట్నాయక్ కూడా మొన్న 4-5 సార్లు ఎన్నికయ్యాడు. తర్వాత మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా 3 సార్లు ఎన్నికై 4వసారి కూడా జస్ట్ మెజారిటీకి 10 సీట్లు 8 సీట్లు తగ్గినాయి. వాళ్ళ తర్వాత మాధవరావు సింధియా కొడుకు ఇటు రావడంతో వాళ్ళకి అది బ్యాలెన్స్ అయిపోయింది, గుజరాత్. సో మరి వాళ్ళు ఎలాగా వరుస విజయాలను సాధిస్తున్నారంటారు? వాళ్ళు వరుస విజయాలు సాధించారంటే పార్టీ క్యాడర్ని సంతృప్తిగా ఉంచుకోగలిగారు, ప్రజలకు కూడా నమ్మకమైన విశ్వాసమైన పాలనని అందించారని చెప్పి. అది మన రాష్ట్రంలో ఎందుకని జరగట్లేదు, ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు. ఖచ్చితంగా క్యాడర్ని సంతృప్తిగా ఉంచుకోలేకపోతున్నారు అనేది విదితం. నేను చేస్తున్నాను మనం చెప్పుకోవడం కాదు, క్యాడర్ సంతృప్తిగా ఉందా లేదా. నెక్స్ట్, మనం పాలన బాగానే చేయొచ్చు కాక, కానీ పాలనతో పాటు వ్యూహాత్మకమైన ఎత్తుగడలో అంటే మనం మాట్లాడే ప్రతి మాటని గమనిస్తుంది పబ్లిక్. మనం మాటలు ఎక్కువను పని తక్కువగా కనపడదు. పని కూడా ఎక్కువ ఉన్నా సరే మాటలు తక్కువ ఉండాలి, మాటలు తక్కువ పని ఎక్కువలాగా ఉండాలి. మనం సింపుల్ గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నా అంటే మరి ఆ తగ్గట్టుగా అది పబ్లిక్ ఫీల్ అవ్వాలి కదా. అది అంటే క్యాడర్ ధోరణి ఎలా ఉంటుందంటే నేను చెప్తా వినండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు మీ కాలం మొత్తం పార్టీ మీదే పెడతారు, అప్పుడు అందరితోనూ టైం గడుపుతారు. రూలింగ్కి వచ్చారు, ఇప్పుడు ఆ క్యాడర్ని పట్టించుకోరుగా. రూలింగ్కి వచ్చినప్పుడు పట్టించుకోరు, జరుగుతుంది. అది మీరేం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ మీద మీ టైం పెడతారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? అంటే ఇప్పుడు అది లోపిస్తుంది, జనరల్గా జరిగేది అదే. అది అడ్మినిస్ట్రేషన్ లోపం కాదా? అడ్మినిస్ట్రేషన్ లోపం కన్నా కూడా ఇది మేజర్గా ఉంది. అడ్మినిస్ట్రేషన్ పెద్ద ప్రాబ్లమే కాదు, వాళ్ళకి రాష్ట్రానికి కావాల్సిన అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ సెటప్ బాగానే నడుస్తుంది కదా. అది బాగా లోపించింది 14-19లో. ఇప్పుడు కొంచెం బాబు గారు ఇదయ్యారు, కానీ స్టిల్ ఇంకా ఆయన కొంచెం ఫోకస్ పెట్టాలి. ప్లస్ లోకేష్ పెట్టాలి. లోకేష్ అందరికీ కలిపి ఒకే ఫార్ములాతో వెళ్తున్నాడు ఆయన. అట్లా అదే కాదు, పార్టీ క్యాడర్ని, ఎంప్లాయీస్ని, ఇంటలెక్చువల్స్కి మీరు వేరే స్లాట్ పెట్టుకోవాలి. అంటే మన ఇంట్లో వాళ్ళకినో ఆ పక్కింటోడికినో నువ్వు ఒకే విధంగా చూస్తానని చెప్పినట్టు కాదు కదా. పార్టీ క్యాడర్ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి విడిగా చూసుకోవాలి అంతే కదా. ఇప్పుడు ఎవరో సమ్ ఎక్స్ వెళ్తాడు, ఆయన ఏదో చెప్పాలనుకుంటాడు నీకు పర్సనల్గా, నువ్వు ప్రజా దర్బార్లో ఆయన చెబుతాడు, చెప్పరు. అది దేనికో సెపరేట్ ఇవ్వాలంటారు. క్యాడర్కి వేరే టైం పెట్టుకోవాలి. వాళ్ళకి కూడా ఇట్టగే రా నిలబెట్టేసి ఇచ్చే అంటే కాదు కదా. 10 మంది తక్కువ మందికి అయినా అంటే వాళ్ళలో కూడా గ్రూప్ వస్తుంది. గ్రూప్కి నువ్వు పెట్టు, ఏదైనా క్యాడర్ని క్యాడర్గానే చూసుకోవాలి, పబ్లిక్ని పబ్లిక్గానే చూడాలి. ఈవెన్ ఎంప్లాయీస్, ఇంటలెక్చువల్ గ్రూప్ అంటే అది కొంచెం. రెండోది ఏంటంటే కొన్ని సామాజిక వర్గాలు అన్ని విధాలుగా డామినేటింగ్గా ఉంటాయి, ఆర్థిక పరంగా కానీ, వనరులు కానీ, రాజకీయంగా కానీ, మిగతా వ్యాపారంలో కానీ, అన్నిట్లో కానీ. వాళ్ళల్లో నలుగురికి మీరు చేసిన తర్వాత మిగతా వాళ్ళు మాకు జరగలేదని ఏం పడతారు. కానీ ఎంతమందికి ఏం చేస్తారు అది మీకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. కొంతమందికి ఏమో అసలు రిప్రజెంటేషనే ఉండదు.
మరి వాళ్ళకి వచ్చేవరకేమో పొలిటికల్ ప్రెషర్ని బట్టి వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పెడితే మరి వాళ్ళు అసంతృప్తి చెందుతారు. ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, స్ట్రెంత్ ఎక్కువే వాళ్ళు. ఓట్లు అందరూ నిమ్న వర్గాలు, బీసీలు అనో ఏదన్నా కానీ మొదటి నుంచి టీడీపీకి వేస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం? డబ్బులు లేవండి, డబ్బులు ఏడ నుంచి వస్తాయి? డబ్బు సంపాదించే వ్యాపారాలు ఏమన్నా వాళ్ళకి ఇస్తున్నాం మనం? ఇవ్వంగా. ఒక్క డౌట్ సార్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తేనే శ్రీలంక అవుతుంది అని అన్నారు, అయిపోయిందని. మరి ఈరోజు సూపర్ 6 అని ఇచ్చి అందులో ఇంకా చాలా వరకు ఇచ్చినప్పుడు మరి శ్రీలంక అవుతుందా లేకపోతే సింగపూర్ అవుతుందా? అది మనం రెవెన్యూని జనరేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రెవెన్యూని జనరేట్ చేసుకోవాలిగా. రెవెన్యూ జనరేషన్ వీళ్ళు బాగానే వర్కౌట్ మొదలు పెట్టారు. వాళ్ళేమో వచ్చేదాన్ని ఇప్పుడు ఒక పాడి గేదె ఉంది, ఇంకో 4 పాడి గేదెలను తయారు చేసుకుంటే మీ ఇంటి నిండా పాలు ఉంటాయి. అవును. ఉన్న పాడి గేదెకి పచ్చిగడ్డి వేయకుండా ఎండుగడ్డి వేసి 4 రోజులు పోయేవరకు అది పాలు లేకుండా తయారు చేసుకుంటే ఏడాది నుంచి వస్తాయి, మళ్ళీ పక్కింటి పాలు పోయించుకోవాలి. అదే జరిగింది. ఓకే సరే సార్, ఇప్పుడు అప్కమింగ్ బై ఫ్యూచర్, ఎందుకంటే అసలు స్టార్ట్ అయింది ఇన్ని నెలలే అంటారు కానీ ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి అప్కమింగ్ అసలు ఎవరు ఉండొచ్చు నెక్స్ట్? అసలు ఎవరు ఉంటారంటే ఇప్పుడు ఇది చాలా ఎర్లీ, ఇప్పుడు 6 నెలలే కదా అయ్యింది. దీనికి ఇంకా చాలా 4.5 ఏళ్ళు ఉంది. కనీసం ఇంకొక 3.5 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు అన్నా జరగంది. పరిణామాలు ఎట్లుంటాయి అన్నది ఎవరు చెప్పలేదు. అంటే పాలన వరకు జనరల్గా ఓకే బాగానే ఉంది. అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఏదన్నా పదవి ఇచ్చినప్పుడు ఎవరికన్నా ఇచ్చినప్పుడు ఏదన్నా మాట్లాడితే ఇదిగో మేము ఇచ్చాం కదా ఆ సామాజిక వర్గానికి అంటే అట్లా ఏమనిపి ఆ సామాజిక వర్గంలో పార్టీ కోసం ఉన్నవాడికి ఇచ్చామా, నేను ఎవరినో తెచ్చి ఇచ్చామా అన్నట్టు ఉంటుంది. XYZ ఓసీల్లో కానీ లేకపోతే బీసీల్లో కానీ ఇచ్చామా అని అంటే పార్టీకి అంటే వాడు క్వాలిటీ అయినటువంటి వీడు కాదా? మరి వాడు అంత క్వాలిటీ కాకపోయినా వీడు నీ బిడ్డ కదా. ఇప్పుడు నీ బిడ్డ కదా వీడు, నీ కార్యకర్త, నువ్వు ఆయన కదా చూడాలి. మరి వాడికి చేత కాదు అసలు, ఎందుకు పని రాడు అంటే అది వేరే విషయం. మరీ చేతగానే వాళ్ళు ఏమి లేరుగా, అవి ఉంటాయి. మరి అక్కడే మళ్ళీ అసంతృప్తి అనేది వస్తుంటాయి. సార్, ఈ కూటమి ప్రభుత్వానికి మీ అనుభవంతో ఒక కమ్యూనిటీకి పెద్ద దిక్కుగా కానీ ఒక ప్రొఫెసర్గా కానీ పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పటికి, మీరు ఇచ్చే సూచన ఏంటి? ముందు బాబు గారికి నేర్చుకోవడం ఇంట్రెస్ట్, ఏదైనా నేర్చుకుంటారు ఆయన, టెక్నాలజీ బేస్. అలాగే ఏదైనా R&D పుస్తకాలు కూడా చదువుతారు ఆయన. నేను ఒకప్పుడు 2 బుక్స్ ఇచ్చాను ఆయనకి, ఏంటంటే అందులో ఒకటి చదివాను, ఇంకోటి సగం చదువుతున్నా అన్నారు. బుక్స్ కూడా చదువుతారు ఆయన, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి ఆయనకి ప్రెషర్స్, డొమెస్టిక్ ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రకరకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఏమైతే అది అయ్యింది అని ఏకపక్షంగా ఆయన ఏం చేయలేడు. ఎన్టీఆర్ లాగా కాదు కదా. ఎన్టీఆర్ అంటే ఏదైనా ఇంకా ఒకసారి అనుకుంటే ఇంకెవడు ఏం చేయలేడు, గంతే నిర్ణయం ఒకసారి తీసుకుంటే ఇంకెవరైనా సరే. అంటే బాబు గారు అట్లా కాదు కదా, రకరకాలు ఉంటాయి. కానీ మరి క్యాడర్ని సంతృప్తి పరచుకోగలగాలి అన్ని సామాజిక వర్గాల్లో. న్యాయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఆశ చెప్పాలి, చేయాలి. అంటే అందుకని పార్టీకి క్యాడర్కి నచ్చజెప్పగలిగే, టైం పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండాలి కొంతవరకు, ఇవన్నీ కూడా. ఓకే సార్, మీరు నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడక్కడ అదే వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఏమంటారు తెలుసా, ఉన్నత విద్యావంతులు, మేధావులు, యువత, మహిళ అందరూ ప్రజలకు సేవ చేయాలి, సామాజిక అందరూ వచ్చి రాజకీయాల్లో చేరాలి, నాయకత్వం వహించాలంటారు. వీళ్ళు ఎవరు వెళ్ళినా మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడతారంటారు, వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఓకే, మరి డబ్బులు ఖర్చు పెట్టి అసలు ప్రజలకు సేవ చేయడం కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలా అని అనిపిస్తుంది. మన టైం పెట్టి మన మైండ్ పెట్టి చేయడమే ఎక్కువైతే మళ్ళీ డబ్బులు అంటే ఆడ నుంచి వస్తాయి డబ్బులు. అదే పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఎలా తయారైందంటే ఒకప్పుడు ఎలక్షన్ పెద్ద ఖర్చు ఉండేది కాదు. మేము చదువుకునే రోజుల్లో ఎవరైనా పోటీ చేసేవాళ్ళు వస్తే
నడుచుకునే వచ్చేవాళ్ళు, లేకపోతే ఆయన ఒక్కడే ఒక అంబాసిడర్ కారు వేసుకొని నలుగురు వచ్చేవాళ్ళు. ఆ అంబాసిడర్ నలుగురు దిగితే ఊళ్ళో వాళ్ళు 10 మంది పోగేవాళ్ళు, టపా వీధులు అమ్మటి వెళ్ళేవాళ్ళు. అంతా గంట 2 గంటల్లో దండాలు పెట్టేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సర్పంచ్ గారు టీ పొత్తి తాగేవాళ్ళు, లేకపోతే లేదు. అది కూడా ఇప్పుడు అదొక పెద్ద మేళ, హంగామా, గందు, ఆడొచ్చినాడికి కూలి, మళ్ళీ సాయంత్రం మందు, బిర్యానీ, టీలు. ఏంది అది ఒక పెద్ద ఎలక్షన్ అంటే ఒక పెళ్లి సందడే అనుకోవచ్చు. ఏం రోజు 30 రోజులు పెళ్లి సందడే. మళ్ళీ ఓటుకి ఇంత ఇచ్చి కొనాలి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి. పోనీ ఇంత ఖర్చు పెట్టిన వ్యక్తి రేపొద్దున మరి ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలి? అంటే ఇప్పుడు పెట్టుబడి రేపటి రోజున లాభమా? అలా తెచ్చుకోవాలి కదా. మరి 10 కోట్లు ఖర్చు పెట్టామంటే రేపు పొద్దున మరి వడ్డీతో కలిపి 14-13 కోట్లు సంపాదించాలి. నెక్స్ట్ ఎన్నికలకు మళ్ళీ సంపాదించాలి. మరి యాడింగ్ సంపాదించాలి. ఇది మెయిన్ ప్లాట్ఫారం అయితే. అంటే సేవ పోయి షేవింగ్లోకి వచ్చి అది పెట్టుబడి వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది రాజకీయ రంగం అంతా కూడా. అంటే మనం అనేది ఏంటంటే ప్రాతినిధ్యం లేని వర్గాలకి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందలేని వాళ్ళకి పరోక్ష ఎన్నికల్లో ఇవ్వాలి. అంటే ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో ఇచ్చి ఆడికి ఇచ్చాను వీడికి ఇచ్చాను అంటే అందరికీ ఇచ్చినట్టు అవ్వదు. అది ఆ సామాజిక వర్గాల్లో వాళ్ళిద్దరికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఓట్లు ఎన్ని వేయించుకుంటున్నారు మీరు? అవును. మరి ఆ సామాజిక వర్గానికి మీరు ఏదో ఒకటి ఇచ్చామంటే ఆ జనాభా కమ్యూనిటీకి న్యాయం జరిగిందా? మా కమ్యూనిటీకి అంటే అసలు మేము న్యాయం అంటే అన్నగారి ఆలోచన వేరమ్మా. ఆ రోజున ఆయన ఏమన్నాడంటే రజకులు ఎస్సీలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మిగతా రాష్ట్రాల్లో మన పక్కనున్న ఒరిస్సాలో ఉన్నారు, ఎంతో విద్యావంతులు అభివృద్ధి చెందినటువంటి కేరళలో ఉన్నారు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి తమిళనాడులో 3 జిల్లాల్లో ఎస్సీలో ఉన్నారు. మరి మధ్యప్రదేశ్లో కొన్ని అసలు ఎందుకు ఉండకూడదు అని ఆయన వాదన. ఆయనైతే మాకు రికమెండ్ చేశారు. చేసిన తర్వాత విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన లేఖ రాశారు కలపాలేళ్ళని. ఉపేంద్ర దగ్గరికి పంపించారు మా వాళ్ళందరినీ. ఏమని రాశారు? ఇలాగ వీళ్ళని కలపాలి, వీళ్ళ సమస్య ఉంది, ఏనాడు మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పట్లో అవ్వలేదు, మీరు దీన్ని పరిశీలించండి మన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అని పంపించి ఉపేంద్రకు ఫోన్ చేసి చేస్తే మన వాళ్ళంతా వెళ్ళి ఉపేంద్రని కలిస్తే ఉపేంద్ర పిఎంని కలిపితే విపి సింగ్ అన్నమాట ఫస్ట్ మాట ఏంటి మీరు అక్కడ ఎస్సీ కాదా? అదేంటి మా యూపీలో ఎస్సీ కదా, ఇక్కడ ఢిల్లీలో ఎస్సీ కదా. కేకే దాస్ ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ ఒరిస్సా. దాసు ఏంటి మా దగ్గర కూడా ఎస్సీ, మరి ఇదేంటి ఇది అన్యాయం కదా? అవును సార్ అన్యాయం. మరేంటి ఎస్సీలో కలిపితే నువ్వు ముందు రిజల్యూషన్ చేసి ఎస్సీ కమిషన్ నుంచి పంపించాడు. మరి అయ్యింది అవ్వలేదు కదా? అవ్వలేదంటే దానికి రీజన్ చెబుతున్నా, మా దురదృష్టం అని చెప్తున్నా. దాసు రిజల్యూషన్ చేసి పంపించాడు. విపి సింగ్ బిల్లు నంబరింగ్ వేసి పార్లమెంట్లోకి బిల్లు నంబర్ తెచ్చాడు. అప్పుడు ఏంటి, అప్పుడు పార్లమెంట్ మొదలైపోయి 2 నెలలు దాటిపోయింది. ఇప్పట్లాగా కాదుగా వారం ఫ్లైట్లో వెళ్ళి రావడం కాదు. అప్పుడు ఎంపీలు అందరూ ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. ట్రైన్లో వెళ్తే అక్కడే 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే వారం వస్తున్నారు. అప్పుడు ఎంపీలు ఏమన్నారు, మేము ఇప్పటికే వచ్చి 2 నెలలు దాటిపోయింది, ఇంకా పార్లమెంట్ ఏంటి ఎక్స్టెన్షన్ అంటే ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళు వీళ్ళకే దూరం కదా, కాబట్టి ఇప్పుడు ఇంకా పార్లమెంట్ ఎక్స్టెండ్ చేయొద్దు అన్నారు. సో ఆయన ఎక్స్టెండ్ చేయలే. ఆయన ఏమన్నాడు, ఈ వర్షాకాలం సమావేశాలు క్లోజ్ అవుతున్నాయి కదా, వింటర్ సెషన్లో పెడతాంలే మీరు ఎలా అన్నాడు. వింటర్ సెషన్లో ఉండుంటే అయ్యేది అయిపోయేది ఈ పాటికి 89. అదేమైంది, ఆ తర్వాత అద్వానీ రథయాత్రలో వీళ్ళు గవర్నమెంట్ పడిపోయింది. రథయాత్ర గవర్నమెంట్ పడిపోతే ఇంకా అవ్వలేదు, అక్కడ ఆగిపోయింది. అది మా బ్యాడ్. లేకపోతే 89లోనే అయిపోయేది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా అవ్వలేదు. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏం జరిగింది, ఈయన పట్టించుకోవాలి. బాబు గారు అప్పుడు 96లో రూలింగ్లోకి వచ్చాడు, అయిపోయి. రాజశేఖర రెడ్డి పెట్టాడు మేనిఫెస్టోలో, పెట్టాడు కానీ ఆయన మనసు పెట్టలా. రూలింగ్కి వచ్చాక అన్నాడు ఎస్సీ కాదు ఎస్టీలో కలుపుతా అన్నాడు. అయినా ఎస్టీకి ఎలిజిబిలిటీ లేదని చెప్పాము మేము. ఇవి మన కొంతమంది కాంగ్రెస్ భజన వచ్చి ఉంటారుగా, ఆయన ఎస్టీలో కలుపుతారంటే మీరు వద్దంటారు ఏంటి, ఏముంది కలపాలనుకుంటే ఏదైనా కలపచ్చు అది ఇది అని.
ఏ చెప్పాడో ఆయన ఏం చేయలేదు. వీళ్ళు ఏమంటాడు, మా చేస్తానని చేయను. ఏమన్నా మాదిగలో ఎస్సీ కేటగరైజేషన్ పెట్టినట్టుగా ఆయన మనసు పెట్టాడా? పెట్టలేదు కదా. ఆడికి వెళ్ళి చెప్పాడా? చెప్పలేదు కదా. మిమ్మల్ని ఏదో శాంతపరుస్తానికి చెప్పాడు. కానీ అది దానికి ఒక గైడ్లైన్స్ క్రైటీరియా ఉంటుంది. ఎట్టవుద్ది? ఎస్టీలో కలపాలంటే ఏం చేయాలి? మీకు ప్రత్యేక భాష ఉండాలి, కొండ ప్రాంతం నివాసం అవ్వాలి, లేకపోతే మీరు ఊరికి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. రజకులకు అది లేదు కదా. అన్టచబిలిటీ ఉండాలి, సంఘ బహిష్కరణ ఉండాలి. సంఘ బహిష్కరణలు ఎప్పుడు జరుగుతున్నాయి? బట్టల మీద పసుపు నీళ్ళు జల్లి తీసుకుంటారు, ఉతికిన తర్వాత అది అన్టచబిలిటీ కింద వస్తుంది. అందుకని ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఇది లేదని చెప్పాం. అయితే లేదు. మరి తర్వాత ఈయన పెట్టాడు మేనిఫెస్టోలో, బాబు గారు 14 మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఏం చేశాడు? ఎన్నికల ముందు కమిటీ వేసాడు. పని మొదలైపోయే వరకు కోడ్ వచ్చింది, పని ఆగిపోయింది. ఓకే, మరి ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు మరి చెయ్యాలి, ఏది రివైవ్ చేయాలి. ఎవరు అడిగేది? మీరు మాట్లాడుతున్నారా? ఎవరు వెళ్ళి నాయకులు అనేవాళ్ళు ఉన్నారుగా, ఎమ్మెల్సీలు, పార్టీ చుట్టూ తిరిగే వాళ్ళు, మేమే రజకులకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నాం టీడీపీలో అని. మరి వాళ్ళు గుర్తు చేయాలా? మరి వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే భయం, నిజాయితీగా రిప్రజెంట్ చేయరుగా, పదవి కోసం. అంతేగాని చెప్పే విధానం ఉంటుంది. సార్ మన పార్టీ ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా కళకళలాడుతూ ఉండాలి, మీరు కుర్చీలో ఉండాలని మేము అనుకుంటున్నాం. అందుకని మన ఓట్లు మనకు దూరం కాకూడదు. అంటే ఈ సామాజిక వర్గాలను మనం దూరం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్ అని గుర్తు చేయాలి. కానీ ఎట్లా రిప్రజెంట్ చేయాలో తెలియదు, నాయకత్వానికి వెళ్ళిపోతారు. అది గుర్తు చేయాలి. ఇప్పుడు జగన్ ఏం చేసాడు? నాయ బ్రాహ్మణులకి టెంపుల్స్లో ఒక ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్ ఇస్తామని అనౌన్స్ చేసాడు ఆయన. బాబు గారు ఏమన్నాడు? రజకులకు కూడా ఇస్తామన్నాడు ఆయన. మొన్న ఏం చేశారు? న్యాయ బ్రాహ్మణికి ట్రస్ట్లో ఒక మెంబర్ ఇస్తామని చెప్పి సవరణ చేసి పెట్టారు. పెట్టినప్పుడు మరి అక్కడ ఉన్న వీళ్ళు వెళ్ళి బాబు గారికి రజకులకు కూడా ఇస్తామన్నారు సార్ అని గుర్తు చేసి పెట్టించుకోవాలి కదా. ఎందుకంటే లెగిస్తే ఆయనకు 190 వ్యవహారాలు టక్కని గుర్తుండొద్దు. సో ఆ టయానికి వర్క్ చేయించుకోవాలి మనం, రివైజ్ చేయించుకోలేదు. అయిపోయినాక కౌన్సిలర్ డిస్కషన్కి వచ్చినప్పుడు ఆనం ఏమన్నాడంటే ఈసారి నేను సీఎం గారి దృష్టికి పెడతాను అన్నాడు. ముందేం చేశారు మరి? ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ సామాజిక వర్గం నుంచి. పనులు అనేది మనం తిరిగి చేయించుకోవాలి, కొంచెం పనిదాకా ఉండాలి. ఎంతసేపు మనమే ప్రయోజనం పొందాలి అనుకుంటే కుదరదు. జాతి ప్రయోజనం పొందితే ఆటోమేటిక్గా నువ్వు ప్రయోజనం పొందుతావు. అది అర్థం చేసుకోవాలి. మరి ఈసారన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేలోపు మీ కమ్యూనిటీకి, రజక కమ్యూనిటీకి న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి అమ్మా వ్యవహారాలు. ఇప్పుడు డబ్బు అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బును కూడగట్టేటటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు వీళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? కనీసం వాషింగ్ కాంట్రాక్ట్లు కూడా వీళ్ళకి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ, దుర్గా మల్లేశ్వరి, లేకపోతే ఇది మన శ్రీశైలము. అసలు ఏం తెలంగాణ వాళ్ళు జీవో ఇచ్చారు తెలుసా? ఆల్ వాషింగ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్, టెంపుల్స్, టూరిజం, హాస్పిటల్స్, పోలీస్ హౌసింగ్ ఏవైనా సరే అన్నీ దోబీ కమ్యూనిటీకే ఇవ్వాలి. నో కాంట్రాక్ట్ అండ్ నో టెండర్ ఇన్విటేషన్, నో బయట జీవో ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ అది లేదు. అది ఆ జీవో ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. ఇక్కడ ఇలా అడగాలి. వీళ్ళు కూడా చేస్తామని అన్నారు మేనిఫెస్టోలో, మరి మనం కూడా చేయించుకోవాలి. ఆడకపోయి నాకేం పదవి ఇస్తారని నిలుపుకోవడంతో సరిపోతుంది. సరే, అందరూ వెళ్ళినప్పుడు కలెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి. అవును, వీళ్ళేమో అట్లా కొంత నాయకత్వ లోపాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్టులు కూడా ఇప్పుడు మీరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తున్నారమ్మా. వాళ్ళు ఎవరైనా జేబులో డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేస్తున్నారా? బ్యాంక్ వెళ్ళే కదా ఇస్తున్నారు. సక్సెస్ అయితే డబ్బులు కడుతున్నారు, లేకపోతే ఎగ్గొట్టి డబ్బులు పెట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకేంటి? ఇందులో చదువుకున్న వాళ్ళు లేరా? వీళ్ళు చేయరా? నాకు ఏంటి 100 కోట్ల కాంట్రాక్టు బ్యాంకు లోన్ ఇవ్వమానండి, బ్రహ్మాండంగా చేసి పెడతాను. ఏముంది అందులో? నాకు 1 year రిజిస్టార్ ఇచ్చారు, వెళ్ళి చెక్ చేసుకోండి. బ్రహ్మాండంగా చేసి నాకు ఇచ్చిన దాంట్లో 1 yearలో పార్టీకి, ప్రభుత్వానికి ఏ మచ్చ లేకుండా ఎక్సలెంట్గా చేశా. ఈ రోజుకి నా ట్రాక్ రికార్డ్ అక్కడ ఉంది, నెల్లూరులో. వెళ్ళి చూసుకోమనికి. ఇప్పటికి బ్రహ్మాండంగా చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ సార్, ఇప్పుడు నేనేమో యాజ్ ఏ ప్రొఫెసర్, BOS చైర్మన్. నెల్లూరులో అలా చేశారు, ఒక్కడ కూడా మిస్టేక్ లేదు. ఎందుకు? ఇప్పుడు మనకు పని చెయ్యాలమ్మా. పదవి వచ్చింది పని చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు. అంటే కారులో తిరగడం, అటెండర్తో అన్నీ అందించుకోవడం,
డ్రైవర్తో పని చేయించుకోవటం, తినడం, తిరగటం, ఖుషీగా జాయ్ అనుకోవడం. అవన్నీ నీకు అదనపు సౌకర్యాలు. ఎందుకంటే నువ్వు మిగతా పనులు చేసి 10 మందికి ప్రయోజనం చేయాల్సిన పనులు ఉన్నప్పుడు నీకు తోడు కావాలి కాబట్టి ఇస్తారు. మనం ఏం చేస్తాం, పని చేయాలా. మా టైంలో అంతకుముందు ఎప్పటి నుంచో సిఏఎస్ పెండింగ్ ఉంటే నేను వెళ్ళి సిఏఎస్ చేశాను. కొత్త బిల్డింగులకి ఫౌండేషన్లు వేయించి బిల్డింగులు కట్టించి కొంతవరకు తీసుకొచ్చాను కొత్త యూనివర్సిటీలో. చాలా మేజర్ అన్ని ఎంప్లాయీస్కి ఉన్న గ్రీవియన్సెస్ చాలా వరకు సరి చేసాం. ఓకే. నేను వెళ్ళకముందు అక్కడ అంతా పెద్ద రభస గోలగా ఉండేది. నేను వెళ్ళాక 3-4 నెలల్లో మొత్తం అన్నీ సెటరేట్ చేసాం. నేను చేసి వచ్చేటప్పటికి నెల్లూరు పార్టీ పొలిటీషియన్స్ అందరూ కూడా హ్యాపీ. ఈయన శుభ్రంగా ఏ ఇబ్బంది లేకుండా చేసేయాలి. ఎలా అంటే పని చేయాలి. వస్తాయి ఒత్తిళ్ళు, నాకు వచ్చాయి అని చెప్పి ఆ పని అవదనేవాడిని. అది కష్టం. కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఏం చేస్తాడు, వాడు మార్కులు ఎక్కువైనాయి లేకపోతే సర్టిఫికేట్ కావాలి, పరీక్ష ఆయన పంపించు 10 రోజులు కూర్చోబెట్టి చదివించి పరీక్ష అవుతాను, పాస్ చేపిస్తానని చెప్పి పరీక్ష పాస్ అవ్వడం డీజీ అని చెప్పేవాడిని నేను. 3 సంవత్సరాలు క్వశ్చన్ పేపర్లు పట్టరండి, అందులో క్వశ్చన్లు సెలెక్ట్ చేస్తాను నేను, అవి చదువుకొని రాయండి, వెళ్ళి అదే పేపర్ వస్తుంది, పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో నేర్పేది అంతే. నిజం ఇవే. దానికోసం తప్పుడు పని ఎందుకు చేయడం? నిజమే, నేను రాస్తా. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతరిస్తాల ఉంది. నమస్కారం.